శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. స్వీట్లు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మొత్తం 150 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 6వ తేదీన శనివారం రోజున కాలసర్ప యోగం రాశి చక్రంలోని ఈ 4 రాశుల వారు ఆ శని భగవానుని కృపా కటాక్షాల వలన కోటీశ్వరులు అవ్వబోతున్నారు. శని భగవానుని ఆశీర్వాదంతో 12 రాశుల్లో 4 రాశుల వారికి అదృష్టం వెలగబోతుంది. ఈ 4 రాశుల వారు ధనాదాయంతో వృద్ధి చెందుతారు. స్వయంగా ఆ శని భగవానుడు ఈ 4 రాశుల వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలను బాధలను దూరం చేయబోతున్నాడు. ఇక ఈ 4 రాశుల వారి జీవితంలో శని భగవానుని ఆశీర్వాదంతో అపారమైన సంతోషాలే సంతోషాలు. వీరి జీవితం అద్భుతంగా మారిపోనున్నది. ఇక అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవ్వబోతున్న ఆ 4 రాశుల వారు ఎవరు? ఈ 2024 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన కాల సర్పయోగం ఏర్పడడం వలన కోటీశ్వరులు అవబోతున్నటువంటి 4 రాష్ట్రాల వారు ఎవరు అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ 2024 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన ఏర్పడేటటువంటి కాలసర్ప యోగం వలన రాశి చక్రంలోని 4 రాశుల వారు శని భగవానుని ఆశీర్వాదంతో అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులుగా అవ్వబోతున్నారు. మన హిందూ ధర్మం ప్రకారం మనం అందరం ముక్కోటి దేవతలను వారి వారి ఆచార వ్యవహారాల ప్రకారం పూజిస్తూ ఉంటాం. మీకు అందరికీ తెలుసు, ముక్కోటి దేవతల్లో ఒకరైన శని భగవానుడు. ఈ శని భగవానుడు సూర్యుని పుత్రుడు. అలాగే న్యాయానికి, కర్మలకు కారకత్వాలు వహిస్తాడు. శని భగవానుని శుభ దృష్టి ఏ రాశులపైన ఉంటే వారికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే చెడు దృష్టి ఉంటే ఆ రాశుల వారికి చెడు ప్రభావాలు సిద్ధిస్తాయి. ఇక శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు. కానీ శనిదేవుడు అందరినీ సమానమైన న్యాయ దృష్టితో చూస్తాడు. ఎవరైనా చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలను శని భగవానుడు ఇస్తాడు. ఇక ఎవరి మీదనైతే ఆ శని భగవానుని కృపా కటాక్షాలు ఉంటే గనక వారికి వారి జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తాడు. ఈసారి శని భగవానుని కృపా కటాక్షాల వలన జ్యోతిష చక్రంలోని 4 రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అవునండి, ఆ శని భగవానుడు ఈ 4 రాశుల జాతకుల వారికి ఎక్కువ ప్రసన్నం అవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. శని భగవాను కృప వలన వీరి జీవితమే మారిపోతుంది. డబ్బులకు లోటు అనేది ఉండదు. ఇది వరకు మీరు పడిన కష్టాలకు చెక్ పెట్టబోతున్నారు. 4 వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. కోటీశ్వరులు అవుతారు. శనిదేవుని కృప వలన అదృష్టవంతులు, కోటీశ్వరులు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి. మకర రాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృప ఎంతగానో ఉండబోతుంది. దీని కారణంగా మీకు ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మకర రాశి వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు అధికమైన వృద్ధి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు తగ్గుతాయి, జీతాలు పెరుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉండి అక్కడ చదువుకోవాలి అని, అలాగే ఉద్యోగం చేయాలి అని ఎదురు చూస్తున్న వారికి విదేశాల్లో చదువులతో పాటుగా పార్ట్ టైం ఉద్యోగం చేసేటటువంటి అవకాశాలు, సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మకర రాశి వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి, అధికమైన లాభాలు కలుగుతాయి, అన్ని పనుల్లో విజయాలను పొందుతారు అని చెప్పొచ్చు. ఇక శనిదేవుని విశేషమైన కృప మకర రాశి వారిపైన ఎంతగానో ఉండబోతున్నది. మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు, బాధలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఆనందం, సంతోషం నిండిపోతుంది. ఇక మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది. తర్వాతి రాశి మేషరాశి. శని భగవానుని కృప కటాక్షాల వలన మేషరాశి వారికి మంచి సమయం మొదలవుతుంది. శనిదేవుడు మీ మీద ఎంతో ప్రసన్నం కాబోతున్నాడు. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఇక ఈ సమయంలో మేషరాశి వారికి ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. 4 వైపుల నుండి ధనాదాయం ఉంటుంది. ఇది వరకు ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా మీరు కొత్తగా పనులు కానీ, వ్యాపారం కానీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం మీకు ఎంతో అనుకూలవంతమైంది. అన్ని పనుల్లో మేషరాశి వారికి విజయాలు కలుగుతాయి. శనిదేవుని కృప వలన మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. అప్పులు, రుణబాధల నుండి విముక్తి పొందుతారు. వాహనం, బంగారం, ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న మేషరాశి వారు ఈ సమయంలో మీ ఆలోచనలను పూర్తి చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైన పదోన్నతులు దక్కుతాయి. ఇంట్లో, సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శనిదేవుని విశేషమైన కృప మేషరాశి వారి మీద కలగబోతుంది.
సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేషరాశి వారు ఉన్నతమైన శిఖరాలను పొందుతారు. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు శని భగవాని ఆశీర్వాదంతో అతి తొందరలోనే ఒక శుభవార్తను వినబోతున్నారు. శనిదేవుని కృప వలన వృషభ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండబోతోంది. అలాగే ఇదివరకు మధ్యలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. వృషభ రాశి జాతకులకు కుటుంబం అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. అలాగే మీ యొక్క మంచి మాటల వలన మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారంలో అధికమైన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. జీతాలు పెరుగుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు అధికమైన ధనాదాయం లభిస్తుంది. శని భగవానుని యొక్క విశేషమైన కృప మీ మీద అద్భుతంగా ఉంది కాబట్టి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే గతంలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. మీ జీవితంలో ఇంకా పైకి వస్తారు. ఆ శని భగవాన్ని కృప వలన వృషభ రాశి వారికి రాబోయేటటువంటి కాలం అద్భుతంగా ఉంటుంది. వచ్చేటటువంటి ఈ మంచి కాలాన్ని వృషభ రాశి వారు తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక తర్వాతి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు శని భగవానుని విశేషమైన కృప అద్భుతంగా ఉండబోతుంది. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలు అధికమైన అభివృద్ధి అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదోన్నతులు తగ్గుతాయి. జీతాలు పెరుగుతాయి. ఇక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు వారికి విదేశాల్లో ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయని చెప్పొచ్చు. శని భగవానుని విశేషమైన కృప కుంభరాశి వారికి కలగబోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు కలుగుతాయి. ధన లాభాలు కలిగేటటువంటి అనేక మార్గాలు మీకు లభించబోతున్నాయి. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇక ఈ రాశి వారు ఎవరైతే కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారో అలాగే గృహం కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. అంటే వారి ఆలోచనలు అమలు చేసుకుంటారు. ఎందుకంటే ఆ శనిదేవుని విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద ఉండబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఎన్నో రకాల లాభాలు, ధన లాభాలు, పెద్ద పెద్ద ప్రయోజనాలు కలుగుతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఇక ఈ ఏప్రిల్ 6వ తేదీన ఏర్పడేటువంటి కాలసర్ప యోగం వలన 4 రాష్ట్రాల వారికి శని భగవాని అనుగ్రహంతో అదృష్టవంతులు కోటీశ్వరులు అవబోతున్నారు. వీరి జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. శనిదేవుని కృప వలన మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అన్ని పనులు విజయాలు లభిస్తాయి. ధనలాభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.